వెల్కమ్ టు అవర్ ఛానల్ సామాన్యుడితోనే సుమన్ టీవీ. ఇక ఈరోజు నేను సుమన్ టీవీ కిచెన్లో ఉన్నాను. మీ అందరి కోసం ఏ ఐటెం చేయాలా అని ఆలోచించానండి. వెంటనే నాకు చికెన్ ఫ్రై గుర్తొచ్చింది. చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? రెడీ. చికెన్ ఫ్రైకి చక్కగా చికెన్ తెప్పించుకొని, నేనైతే బోన్లెస్ తెప్పించానండి. దీన్ని చక్కగా కడుక్కొని ముందుగానే దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. పసుపు, ఉప్పు, కారం కలిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో మళ్ళీ చూద్దాం. ఉప్పు, కారం అండ్ కొంచెం పసుపు, దీన్ని చక్కగా కలుపుకుందాం. అన్ని పీసులకి పట్టేలాగా ఒక్కసారి దీన్ని కలిపేసుకొని పక్కన ఉంచుకుంటే ఒక 15 మినిట్స్ ఉంచేసుకున్నాం అనుకోండి, చక్కగా అన్ని ముక్కలకి కూడా ఉప్పు, కారం అంతా కూడా సమానంగా అంటుతుంది. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని మసాలాని రెడీ చేసుకుందాం. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ మనం మసాలాని రెడీ చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రైకి మసాలా రెడీ చేసుకోవటమే స్పెషల్ అండి. దీంట్లో స్పెషల్ అంటే మసాలాని. స్టార్ట్ చేసేద్దామా? నాన్ వెజ్లో సరిపడంత మసాలా ఉండాలండి, లేకపోతే వాసన వచ్చేస్తుంది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే వెజిటేబుల్స్ లాగా కాదు. కూరగాయలు అనుకోండి వాసనే అనిపించదు, కూరగాయల వాసన వస్తుంది. ఇది మాత్రం ఒకలాంటి స్మెల్ అన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరిమైనా ఇష్టంగా తినాలంటే దీనికి తగినంత మసాలా మాత్రం ఉండాల్సిందే. కొంచెం స్పైస్ యాడ్ ఆన్ అవ్వాల్సిందే. రైట్, కాలిపోయింది. కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు, ఒక 4 మిరియాలు, ఒక 4 లవంగాయలు, ఒక ఇలాచి, కొంచెం చెక్క, కొంచెం షాజీరా. నేను ఒక 1/2 కేజీ చికెన్ ఉందండి, సో దానికి తగినంతగా సుమారుగా వేసుకుంటున్నాను. దీంట్లో ఒక 3 ఎండుమిర్చి వేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం దోరగా వేగేలాగా వేయించుకున్నాము. నెక్స్ట్ దీన్ని మిక్సీ చేసేసుకుందాం. కమ్మటి మసాలా రెడీ చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనము చికెన్ వేసుకొని ఈ మసాలాని యాడ్ ఆన్ చేసుకుందాం. ముందుగా కొంచెం మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన ఆనియన్స్, ఉల్లిపాయ వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేగుతున్నాయి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాను. మనకి మార్కెట్లో దొరుకుతుంది, కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ తెచ్చుకొని చక్కగా దంచుకొని వేసుకుంటే బాబా భలే టేస్ట్ ఉంటుందండి. కొంచెం పనే కాదనట్లేదు, కానీ హెల్తీగా ఉండాలి. కొంచెం ఈ మధ్యకాలంలో మనకి కాన్సన్ట్రేషన్ కూడా పెరిగింది, తప్పదు. ఒకప్పుడు ఉండేది, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. తర్వాత దీనికి మనం లిడ్ పెట్టుకోమండి, ఎందుకంటే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, ఫ్రై చేసుకుంటున్నాము. అదే ఆ వాటర్ వస్తూ ఉంటే ఇంకెప్పటికీ మనకి ఫ్రై కాదు, చాలా టైం తీసుకుంటుంది. ఐటెం కూడా మెత్తగా ఉంటుంది. అందులో చికెన్ అనేసరికి వాటర్ ఊరుతూనే ఉంటుంది, అందుకని లిడ్ పెట్టుకోకుండానే చేసుకుంటున్నాం. నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. కొంచెం మసాలా వాసన తగ్గగానే చికెన్ వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి వాసన మొత్తం పోయే వరకు, అంటే కొంచెం ఆనియన్స్కి పట్టే వరకు ఆగిన తర్వాత
చికెన్ యాడ్ చేసుకుందాం. తర్వాత మొత్తం మన ప్రాసెస్ మొత్తం అయ్యే వరకు కూడా ఎక్కడ మనం లిడ్ అంటే మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకుంటాం. ఆనియన్స్ వేగిపోయినాయి, చికెన్ వేసుకుందాం. మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత చికెన్ వేసుకున్నాము. మసాలా వేసుకొని మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా మసాలా, దాన్ని యాడ్ ఆన్ చేద్దాం. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చికెన్లో నుంచి. ఇంక ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా మసాలా, దాన్ని యాడ్ చేద్దాం. ఈ చికెన్ ఫ్రైకి టేస్ట్ మొత్తం ఈ మసాలాలోనే ఉంది. ముందుగానే మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఒక్కసారి ఈ మొత్తం మగ్గిన తర్వాత ఇంకొకసారి ట్రై చేసి చూడండి. అంటే ఉప్పు సరిపోతుందా, కారం సరిపోతుందా అని. చాలా లేదు అనుకున్నప్పుడు మళ్ళీ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన. కొంచెం పుదీనా. కొత్తిమీర అంతా వేసుకోవద్దు పుదీనా, ఎందుకంటే కొంచెం నోటికి చేదుగా అనిపిస్తుంది. జస్ట్ ఒక 2 ఆకులు. అయిపోయింది, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి. అలానే కామెంట్ బాక్స్లో మీకు తెలిసిన పాత కొత్త వంటకాల్ని మాకు తెలియచేయండి.